తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ తమదైన నటనతో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వాళ్ళ రెమ్యునరేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అసలు తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా? ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది అనుష్క. వయసు 35 దాటినా కూడా ఇప్పటికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో పనిలేదు. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4.5 కోట్ల వరకు అందుకుంటుంది. దీంతో తెలుగు పరిశ్రమలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే నటిగా అనుష్క నిలుస్తోంది. ఇక నయనతార సినిమాకు 2.5 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. సైరా కోసం 3 కోట్ల వరకు నయనతారకిచ్చారని తెలుస్తోంది. ఇక సమంత అక్కినేని కూడా దుమ్ము దులిపేస్తోంది. పెళ్లైన తర్వాత కూడా సమంతతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్ల వరకు చార్జ్ చేస్తోంది. ఇప్పుడు నాగ చైతన్యతో నటిస్తున్న మజిలీ సినిమా కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది సమంత. ఇక ఈమె తర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మరో బ్యూటీ పూజా హెగ్డే. డీజే తర్వాత ఆమె జాతకం మారిపోయింది. ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోయినా పూజాతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మహర్షితో పాటు ప్రభాస్ సినిమాలో నటిస్తున్న పూజ సినిమాకు దాదాపు 1.70 నుంచి 2 కోట్ల వరకు అందుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కొనసాగుతోంది. సినిమాకు 1.5 కోటి వరకు చార్జ్ చేస్తోంది చందమామ. ఇక తమన్నా F2 విజన్ తర్వాత సినిమాకు 1,20,00,000 డిమాండ్ చేస్తోంది. కియారా అద్వానీ, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాకు 1 కోటి వరకు తీసుకుంటున్నారు. ఇక సాయి పల్లవి సైతం మొన్న పడిపడి లేచే మనసు సినిమా కోసం 1,20,00,000 పారితోషికం అందుకుంది. మొత్తానికి తెలుగులో ఇప్పుడు మన హీరోయిన్లు కొందరు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.